జేమ్స్ ఇలా చూడు వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారో. మనం త్వరగా యూట్యూబ్ ఓపెన్ చేసి అనిల్ టీవీ చూద్దామా? Swagatam, Swagatam, all of the people in Hyderabad, Nagara. Welcome to a music film. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement, until declaration of love for a conscious emancipation. స్వాగతం. ఇవాళ ఓపెన్ హార్ట్ విత్ అనిల్కి వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. అండ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు సుధీర్ అండ్ సర్తాజ్. వీళ్ళెవరో కాదు, 365 డేస్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్ షార్ట్ ఫిలిం హీరో అండ్ డైరెక్టర్. వీళ్ళతో ఇవాళ మనం ఓపెన్ హార్ట్ చేసి మరిన్ని విషయాలు ఈ సినిమా గురించి మనం తెలుసుకుందాం. అసలు షార్ట్ ఫిలిం అంటేనే గుర్తొచ్చేది 365 డేస్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్. ఈ కాలంలో ఈ సినిమా ఒక 2.5K వ్యూస్తో ఇప్పుడు ముందుకు దూసుకెళ్తోంది. అండ్ ACSR మెడికల్ కాలేజ్ కాంటెస్ట్ లో కూడా ఇది ఫస్ట్ ప్రైజ్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న సర్తాజ్ అండ్ సుధీర్ తో ఇప్పుడు చిట్ చాట్ చేద్దాం. ఓకే, నమస్కారం సర్తాజ్. నమస్కారం. సుధీర్ గారు, మీరు చెప్పండి, అసలు సినిమాలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వాడు కెమెరా నుంచి వచ్చే ఫ్లాష్ లైట్ తో సమానం. అలాంటిది ఇంత ప్రెజర్స్, ఇంత ఫియర్స్ ఇన్ని ఉన్నా కూడా మీరు మీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు? అంటే సీక్రెట్ ఏమైనా ఉందా? అసలు మీరు అసలే సినిమాకి కొత్తగా డైరెక్టర్, అప్కమింగ్ డైరెక్టర్, ఇలాంటి ఇంత ప్రెసెస్ ని మీరు ఎలా కాంపన్సేట్ చేసుకోగలిగారు? అంటే మూవీ తీయాలనుకుంటే అవన్నీ ఉండాలి. అంటే మూవీ అంటే 50% పేషెన్స్, 50% స్కిల్. ప్లస్ నాకు నా యాక్టర్ కూడా మంచి పేషెంట్ యాక్టర్ అనమాట. అందుకే నాకు కుదిరేస్తుంది. అందరూ చూస్తున్నారు. అసలు సర్తాజ్ కి ఈ ఫిలిం తో చాలా అంటే ఒక గొప్ప నటుడిగా ఒక గుర్తింపు కూడా వచ్చింది. సర్తాజ్ ని అనడంలో ఓకే. ఈ 365 డేస్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్ ఈ సినిమా పేరు వింటుంటేనే ఏదో అంటే ఇది డ్రగ్స్ కి సంబంధించింది. ప్రజలంతా అంటే నార్మల్ పీపుల్ అంతా అనుకుంటారు ఇది డ్రగ్స్ కి సంబంధించింది. అంటే సినిమాలో డ్రగ్స్ తీసుకుంటారని ఆల్రెడీ తెలిసిపోతుంది, పీపుల్ చూసే వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. సో మీరేం భయపడలేదా ఈ సినిమా టైటిల్ ఎలా పెట్టాలని? టైటిల్ అలానే బెటర్ అన్నా. అంటే ఇప్పుడు టైటిల్లోనే మనకు తెలుసుకోవాలా అంటే ఈ మూవీ దేని గురించి, అంటే ప్రేమ గురించా, ఫ్యామిలీ గురించా. సో టైటిల్లోనే డ్రగ్ అని పెడితే వీళ్ళకి ఐడియా వస్తుంది. సో డ్రగ్స్ ఉంటాయి కానీ అందుకు వస్తారు మూవీ. ఇట్లుగా అనిల్ రన్ టైం తక్కువనే, ఒక 2 minutes 3 minutes ఉంటుంది. కానీ ఆ యాక్టింగ్ మహానటుడే అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ అది అల్టిమేట్. ఎందుకంటే నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా అనిపించింది నాకైతే. ఆ యాక్టింగ్ కానీ అసలు ఏంటి నిజంగా డ్రగ్స్, అసలు ఇది యాక్టింగ్ అంటే అనిపించింది. సర్తాజ్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రజల్లో సర్తాజ్ 365 డేస్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్ ఫిలిం హీరో అంటే ఎవరు అంటే గుర్తుపట్టడం లేదు. టోనీ అంటేనే గుర్తుపడుతున్నారు. అసలు ఈ టోనీ అనే పేరు ఎలా మీరు తీసుకున్నారు ఈ సినిమాలో? అంటే డైరెక్టర్ యొక్క క్రియేటివిటీ లేకపోతే మీరు ఓన్ గా అంటే టోనీ అనే పెట్టండి మీరు చెప్పిన విధంగా డైరెక్టర్ పెట్టారు? అసలు ఈ టోనీ అంటే ఏంటి? అసలు ఈ పేరు ఎందుకు మీకు పెట్టారు ఆ సినిమాలో? ఐరన్ మ్యాన్ మూవీ చూస్తుంటారు, అవెంజర్స్. సో అది కొంచెం క్యాచీగా ఉంది, ప్లస్ పలకడానికి కూడా ఈజీగా ఉంది. అలా అనుకుని పెట్టాను కానీ మరీ అంత డెప్త్ మీనింగ్ ఏం లేదు. సర్తాజ్ గారు, అసలే యంగ్ డైనమిక్ హీరో మీరు. వితౌట్ హీరోయిన్ చేయడం అన్నది చాలా కష్టం. ఈ సినిమాలో వితౌట్ హీరోయిన్ ఎలా చేశారు? అంటే యాక్చువల్లీ సుధీర్ స్టోరీ చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. ఐ మీన్ ఇది ఒక క్లీన్ డ్రగ్ మూవీ ఇలా ఉంటుంది, దీనిలో లవ్ స్టోరీ పెట్టి దీన్ని స్పాయిల్ చేయడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. సుధీర్ ఎలా చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసాడు. నాకు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు నాకు నమ్మకం వచ్చేసింది. సో ఇక్కడ నేను మళ్ళీ ఏదైనా అడిగి రికమెండేషన్స్ ఇచ్చి ఇలా చేయడం మంచిది కాదనిపించింది. సో అందుకే ఇవాళ మన స్టూడియోలో ఉన్న డైరెక్టర్ సుధీర్ అండ్ హీరో సర్తాజ్ తో మాట్లాడుకుంటే వెంటనే స్క్రోలర్ మీద ప్లే అవుతున్న నంబర్స్ కి 8886884885 కి కాల్ చేసి వెంటనే మీ అభిప్రాయాన్ని మన డైరెక్టర్ గారితో హీరో గారితో పంచుకోవచ్చు. ఇప్పుడు మనకు చాలా మంది కాలర్స్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు నుంచి రేవంత్ గారు అందుబాటులో ఉన్నారు. అతనితో మాట్లాడి నాకు తెలుసు. హలో. హలో
హలో రేవంత్. హలో, మూవీ ఇంటర్వ్యూనా? అవునవునండి, ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు, మనకి హీరో గారు ఉన్నారు. మీరు మాట్లాడచ్చు, ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడచ్చు. మాట్లాడండి. సార్ మీకోసం చాలా సేపు నుంచి ట్రై చేస్తాను సార్, మీకు కాల్ కనెక్ట్ అయ్యి. ఓకే ఓకే, మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? డైరెక్టర్ గారితో, హీరో గారితో? ఇద్దరు మన స్టూడియోలో ఉన్నారు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? హలో హలో సార్ రేవంత్, నేను చెప్పేది వినపడిస్తుందా? అవునండి, నేను చెప్పేది వినపడిస్తుందా మీకు? కొంచెం టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రేవంత్, అదే మీరు కొంచెం రిమోట్ తీసుకొని మ్యూట్ లో పెట్టేసేయండి, మీకు వాయిస్ క్లారిటీగా వచ్చేస్తుంది. డైరెక్టర్ తో, ఆ డైరెక్టర్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ మాట్లాడతారు. హలో రేవంత్, హాయ్. డైరెక్టర్ గారండి. హాయ్ రేవంత్. హలో హలో డైరెక్టర్ గారండి. చెప్పు రేవంత్, ఎలా ఉన్నావు? నమస్తే అండి. ఎలా ఉన్నావు రేవంత్? బాగున్నానండి, మీరండి? సూపర్. సినిమా ఉందండి. థ్యాంక్స్. ఎన్నిసార్లు చూసావు మూవీ? చూసానండి. ఎన్నిసార్లు చూసావు? 100 సార్లు, ఇప్పటికి 100 సార్లు చూసానండి. థ్యాంక్ యూ. ఏం నచ్చింది నీకు మూవీలో? ఏమైనా అండి, సూపర్ అండి. అసలు నేను కంటిన్యూస్ రోజు నైట్ టైమ్స్ మార్నింగ్ అలా చూస్తూనే ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ. అసలు మీ ఫోటో తీసారంటే కదండి. హలో రేవంత్ గారు, కొంచెం మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో 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 రేవంత్ గారు, హీరో గారు కూడా ఉన్నారు. హీరోతో మాట్లాడతారా మీరు? డైరెక్టర్ మాట్లాడండి. డైరెక్టర్ గారితో మాట్లాడతారా? ఓకే, డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మీరు. మదర్ స్టేట్మెంట్ ఉంది కదండి, అసలు ఎలా చూసారండి? అది చూసేసి అసలు ఏం వచ్చిందండి ఆ స్పాట్ లో, ఆ సీన్ చూసారంటే మా ఫ్రెండ్స్, మా పేరెంట్స్ చాలా మంది చూసారండి. ఇంకోసారి ఫ్యామిలీతో మళ్ళీ చూడండి. హీరో కదండి, ఆయన యాక్టింగ్ చిందే కదండి అసలు కదా హీరో. హాయ్ రేవంత్. డైరెక్టర్ గారు, నెక్స్ట్ హీరో ఎవరండి దాంట్లో అంటే చెప్తారా? హీరో సర్తాజ్. హీరో సర్తాజ్ గా తీసుకుంటున్నారంట. ఏం మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్ట్ చేయడానికి? లేదండి. కట్ అయింది. రేవంత్ గారు ఎక్కడున్నా, వెరీ థ్యాంక్స్ ఫర్ రేవంత్ ఫర్ కాల్. సర్తాజ్ గారు, మీకు ఈ షార్ట్ ఫిల్మ్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త కాలం మనకి లైన్ లో ఉన్నారు సురేష్ ఫ్రమ్ సత్తిరెడ్డిపల్లి. సురేష్ గారు, హలో. హలో సురేష్ గారు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, మన స్టూడియోలో డైరెక్టర్ గారు ఉన్నారు, మరి హీరో గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మన స్టూడియోలో డైరెక్టర్ ఉన్నారు, హీరో గారు ఉన్నారు. మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? డైరెక్టర్ గారు ఇవ్వండి. హలో నవీన్, చెప్పండి. మూవీ చూసారా? అయ్యా, అసలు ఏమైనా చూసేటట్టు ఉందా మూవీ? తీసావు నువ్వు అంటే సమాజం తీసుకున్నావా లేకపోతే అంటే మూవీ నచ్చలేదా మీకు? అసలు ఆ డ్రగ్గులు ఏంది, నువ్వేంది అందరినీ ప్రోత్సహిస్తున్నట్టున్నావు, ఎలా తీసుకోవాలి, అసలు యూత్ చెడగొట్టేటట్టు ఉంది సినిమా. నవీన్ గారు, మీరు ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి, కానీ అదర్ వర్డ్స్ యూజ్ చేయదండి ప్లీజ్. లాస్ట్ లో కొంచెం సెంటిమెంట్ సీన్ మీద ఎమోషనల్ పెడితే సరిపోద్దా? అనేది చూడొద్దయా. హాస్టల్లో ఉండే వాళ్ళు అలానే ఉంటారా మీలానే? ఆ స్క్రిప్ట్ ఎలా తీసుకున్నారు అసలు మీరు? అసలు ఎవరు ఇచ్చారు మీకు రైట్ ఇలా సమాజం మీద ఇలాంటి సినిమాలు వదలమని? నవీన్ గారు, అసలు మీరు సినిమా చూసారా? చూసారు. దాంట్లో ఏం తప్పు ఉంది అంటే, ఎక్కడ మీకు నచ్చలేదు ఆ సినిమా? అది చెప్తే వీళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారనమాట. ఎక్కడ నచ్చలేదు మీకు? స్టార్టింగ్ లో ఆ సీన్స్ అసలు ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కూర్చొని ఒక అబ్బాయిని ఏం తెలియకుండా వాడిని కూర్చోబెట్టి వాడిని మబ్బులో తీసి మీరు ఫస్ట్ అలా చూపించిన లాస్ట్ కు బాగానే ఉంది కదండి సినిమా. క్లైమాక్స్ కి వచ్చేపాటికి బాగుంది సినిమా. అంటే డ్రగ్స్ యూజ్ చేయకూడదని వాళ్ళు చెప్పారు కదా, అందులో మీకు ఏం నచ్చలేదు? హలో సార్, మీ పేరేంటి? నా పేరు సుధీర్. నువ్వేమన్నా సుధీర్ బాబు అనుకున్నా? హీరో సుధీర్ బాబు అనుకున్నావా? నేను హీరో డైరెక్టర్. హీరో నా పక్కన్నాడు. చెప్పండి.
ఇప్పుడు హలో హలో నవీన్ గారు, కొంచెం వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని మాట్లాడండి. నవీన్ గారు, హలో. హలో, మీరు మాట్లాడేది వినిపిస్తుందా? కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడితే మీకు క్లారిటీగా వినిపిస్తుంది వాయిస్. ఎన్నాళ్ళే ఈ నెలకే చెప్తారు యాంకర్స్ అంతా. టీవీ వాళ్ళు ఎవరు టీవీ పక్కన తీసుకొని మాట్లాడతారా ఏంటి? అదే పనే. నవీన్ గారు కొంచెం కూల్ అవ్వండి. కూల్ అయ్యి మ్యూట్లో పెట్టి మీరు మాట్లాడండి. హీరో గారు ఉన్నారు, టోనీ గారు ఉన్నారు, మాట్లాడండి. హాయ్ సురేష్. ఆయన తర్వాత వస్తాలేండి, ముందు డైరెక్టర్ ఇవ్వండి. ఓకే చెప్పు నవీన్, ఇక అసలు నీ బాధ ఏంది? అసలు ఏంటి ఆ మూవీ? అంటే మూవీ నచ్చిందా నచ్చలేదా? ఎలా నచ్చింది అనుకున్నావు నువ్వు? నువ్వేమన్నా ఆర్జీవి అనుకున్నావా లేకుంటే సుదీప్ బాబు హీరో అనుకునేదేంటి? అంటే మూవీలో ఏం నచ్చలేదు, ఏ పాయింట్ నచ్చలేదు? ఆ డ్రగ్స్ ఏంటి, ఆ తాగుడు ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, ఆ సర్కిల్ ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లే. అర్థం కాకుండా చూడొద్దు, ఆపే. ఎందుకు చూసావు? నవీన్ గారు, మీరు సినిమా చూసారా అసలు? అంటే ఏం నచ్చలేదు మీకు సినిమాలో? చూసారు ఎన్నిసార్లు అడుగుతారు? సురేష్ కొంచెం చూసి మాట్లాడండి. ఏంటి చూసి మాట్లాడేది? అంటే అసలు మీ ప్లేస్ చెప్పండి ఫస్ట్. నువ్వు ఏడంటావు చెప్పు, వస్తా. నన్ను అడిగేది కాదు. స్టూడియో నెల్లూరులో ఉంది, నెల్లూరుకి రా ఫస్ట్. నెల్లూరులోనే ఎక్కడ చెప్పు? నెల్లూరులోనే ఉన్నా. నవీన్ గారు కొంచెం సీరియస్ అవ్వద్దండి ప్లీజ్. కేసు చేస్తానయ్యా, చేస్తా. చేసుకో. మీకు ఊళ్ళని మీ అందరూ బుద్ధి రాదు. ఓకే సత్తాజ్ గారు, మీరు జైన్ అనే ఒకటి నేను సమ్ ఎక్స్పర్ట్స్ని రివీల్ చేయడం జరిగింది. దీంట్లో చూసినట్టయితే ఫేస్బుక్ లో మేము ఎక్కువగా జైన్ ని ట్యాగ్ చేస్తుంటారు. ఎవరి జైన్? పర్సనల్ విషయాలు ఎందుకు అవుతాను అంటే ఏదో మీరు మూవీ గురించి ఏదో క్వశ్చన్ చేస్తారని వచ్చాను. పర్సనల్ విషయాలు ఎందుకండి? అంటే వాడిని ఎవడో నేను ఎందుకు చెప్పాలి మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆపండి, ఆ టాపిక్ ఎందుకు వచ్చింది మీకు? మూవీ గురించి అడగండి, ఆ టాపిక్ ఎందుకు వచ్చింది మీకు? ఇలాంటి అడగాలి సార్. క్వశ్చన్ యాక్చువల్లీ ఒక ఆర్జీవి, రాజమౌళి, నోలా, ఫించర్, సంజయ్ లీలా బన్సాలి, సుకుమార్ ఇలాంటి ఎన్నెన్నో డైరెక్టర్లు వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్న డైరెక్టర్ మరొక ఎత్తు. అతను ఎవరో ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసేసాం. శ్రీవర్ధన్ తత్వాల్ గారు, మీరు మా షోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమంతా వీఆర్ వెరీ ఎగ్జైటింగ్. అండ్ మీ ఫిలిం రీసెంట్గా మీ పేరు మారుమోగిపోతుంది. మీ ఫిలిం షార్ట్ ఫిలిం వచ్చింది, సీక్రెట్ ఫిట్నెస్. సారీ ద సైలెంట్ ఫిట్నెస్ బై మిస్టేక్ అలా వచ్చింది. మీ మూవీ రీసెంట్గా చూసాం, చాలా లైక్స్ వచ్చాయి, కొన్ని లైక్స్ మిలియన్స్ లైక్స్ వచ్చాయి. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Actually, that response is ముందే expected, you know, Sudhir. It was expected. 10 millions of views. 5 million views అనుకున్నాం, కానీ 10 millions 50 millions వచ్చింది. Okay. సో 10 millions likes వచ్చాయి. Yeah, it was a overwhelming experience. Yeah. అంటే ఆడియన్స్ నుంచి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. Yeah, positive reviews. మీ నేమ్ బాగా ఫేమ్ అయింది. ఓకే, ఈ సినిమాలో ఒక క్లారిటీ మాకు కావాలి, మాకి అండ్ ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ కావాలి. ఒక పొడిచే సీన్ ఉంది ఈ సినిమా. ఆ సీన్ రియల్ గానే పొడిచారా లేక అది ఉన్న జస్ట్ మీరు అలా రివీల్ చేసి? That's a nice question actually, in fact. ఓకే, Audience, you asked to audience. Yeah, the audience పోల్. ఓకే, సైలెంట్ విట్నెస్ సినిమాలో హీరో నిజంగా పొడిచారా లేకపోతే అబద్ధంగా పొడిచారా? నిజంగా పొడిచారైతే ఎస్ అయితే ఆప్షన్ ఏ అని, నో అయితే ఆప్షన్ బి అని టైప్ చేసి ఎస్ఏ అని స్పేస్ ఇచ్చి 58585కి SMS పంపించవలసిందిగా కోరుతున్నాం. విన్నర్ కి ఒక మంచి బహుమతి ఉంటుంది. నౌ కమ్ బ్యాక్ టు ద ఇంటర్వ్యూ. ఓకే శివర్ధన్, యాక్చువల్గా నీకు ద సైలెంట్ విట్నెస్ అనే మూవీ తీసావు, దానికి ఐడియా మూలం ఎక్కడి నుంచి వచ్చింది?
నేను యాక్చువల్లీ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎం నైట్ శ్యామరావ్ మీకు తెలిసి డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రమ్ ఇండియా. అతని ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఉంటుంది. ద వే హీ ఎండ్స్ ద ప్లాట్ విత్ సడన్ ట్విస్ట్ ఐ యాక్చువల్లీ లైక్ ఇట్ అలాట్. సో అలాగే నేను ఒక మర్డర్ మిస్టరీ స్టోరీ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎవరెవరో సస్పెక్ట్స్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఈ ట్విస్ట్ అనేది ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ విత్ దోస్ మూవీస్. సో ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అతనే ఫైనల్ గా అతను తెలియకుండా అతను చంపితే ఎలా ఉంటుంది అనే ఒక ఎండింగ్ ట్విస్ట్ తో మూవీ క్రియేట్ చేద్దామని ఐ క్రియేటెడ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీవర్ధన్ గారు మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు. ఇప్పుడు SMS కాంటెస్ట్ యొక్క విన్నర్స్ ని ఒకసారి చూద్దాం. విన్నర్ ఎవరో కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి రబడా గారు. రబడా గారు, కంగ్రాచులేషన్స్. మీరు తెలుసుకున్న నోకియా పాత మోడల్ బ్లాక్ అండ్ వైట్, ఇది కొండకేసి కొట్టిన కొండ పగులుతుంది కానీ ఫోన్ పగలదు. నెక్స్ట్ కాలర్ మనకు లైన్ లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి రబడా గారు లైన్ లో ఉన్నారు. రబడా గారు చెప్పండి. ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారండి మీరు? ఓ సారీ నేను సౌత్ ఆఫ్రికాలో ఉంది. సారీ అండి. రబడా గారు డైరెక్టర్ ఉన్నారు, హీరో గారు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు మీరు? నేను యాంకర్ అనిల్ తోనే మాట్లాడదు. మీరు యాంకర్ అనిల్ గారేనా? రబడా గారు ఈ లైవ్ షో పెట్టింది హీరో గారితో లేకపోతే డైరెక్టర్ తో మాట్లాడడానికి, మీరు ఎవరితో మాట్లాడతారు? నేను మీతోనే మాట్లాడతాను సార్. నేను మీతో మాట్లాడడం కోసం చాలా రోజులు ఫోన్ ట్రై చేశాను సార్. ఎన్ని రోజుల్లో ఫోన్ కోసం ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసింది. అందుకే ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్. మీతో మాట్లాడాలి సార్. మీరు మాత్రం చాలా ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా చేస్తారు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక పెద్ద ఫ్యాన్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రబడా గారు. ఇంటర్వ్యూలు అన్ని చూసాను సార్. మీ ఇంటర్వ్యూలు అందరూ మీరు చేసే ప్రతి ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. యాంకర్స్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ పెరిగిపోతున్నారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది మనం. మరి థ్యాంక్ యూ రబడా గారు కాల్ చేసినందుకు. రబడా గారి మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది నాకు. ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా సాగింది. ఇప్పుడు ఎండ్కి వచ్చింది ఇంటర్వ్యూ. సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ ఒకటి ఉందండి. ఆ సర్ప్రైజింగ్ మీరు చూడాలనుకుంటున్నారు. ఓకే, వెంటనే మనం కొద్దిసేపట్లో సర్ప్రైజ్ డైరెక్ట్ గా చూస్తాం. ఈ సినిమా విషయానికి Thank you so much. You are from Anti-Debt Committee. Director. Station. Swagatam, all of the people in Hyderabad, Nagara. Welcome to a music field. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement, untold declaration of love for a conscious emancipation. Amplify yourself, amplify your fire. Life is a cool butterfly flying over the sky. You wanna witness and you wanna live this life. And live the life you love, and if you love the life you live, I guess I find no misery, cause this is looking like a dream. Can't just wake up and following the right vibration on this beat. Man can't love me at the reach, cause reggae music can beat this. If you live the life you love, and if you love the life you live, you check it on the beat every day. Moving forward to the next dimension, how to show ya how music has pressure means I'm in the wind of change. Can't forget this one anymore. Can't forget this one anymore. I am coming to go. Sayang, I'm coming to wrong. Imagine I'm a liar, first goes up. You wanna look it up, come and fill your cup.
can't spell it, I love the love. Like you are the one who cannot stop. ఒక పక్క ఫ్యాన్స్ అసోసియేషన్ గెలుస్తుందా లేకపోతే డ్రగ్ అసోసియేషన్ గెలుస్తుందా? మీరు వెంటనే SMS గంజి 5 అవును అయితే ఏ అని, కాదు అయితే బి అని వెంటనే మీరు మెసేజ్ చేయాల్సింది కోరుతున్నాం. షేర్ కామెంట్ కింద ఒక గంట ఉంటుంది, అదొక్కటి కొట్టేయండి.